ఎల్రమణకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుని రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుదీర్ఘ కాలంగా టీడీపీని పట్టుకొని ఉన్న ఎల్రమణ తన చిన్న కుమారుడి కోసం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో తన చిన్న కుమారుడిని రాజకీయ భవితవ్యం వెతుక్కోవడానికి వెళ్ళిన ఆయనకు దురదృష్టం వెంటాడింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. మరి ఇప్పుడు ఎల్రమణ రాజకీయ వారసత్వం పరిస్థితి ఏంటి? ఎల్రమణ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తన కుమారుని కూడా బీఆర్ఎస్ నుంచే ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. రానున్న 5 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎల్రమణ కుమారుని రాజకీయ వారసునిగా ప్రకటించినా కూడా జగిత్యాల నియోజకవర్గంలో సమీకరణాలు సహకరించవనేది తేటతెల్లం.